హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కార్తీక మాసంలో ఎవరు పెద్దగా నాన్ వెజ్ తినరు కదా అండి. అలాంటి వాళ్ళ కోసమే వెజ్ కర్రీస్ని నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలా వండుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకోసమే అరటికాయ కర్రీని నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. సో ఈ విధంగా అరటికాయ కర్రీని మనం తయారు చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకోవాలి. అలాగే అరటికాయ ముక్కల్ని కూడా తొక్క చెక్కేసుకుని చక్కగా చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకుని వాటర్లో అయితే వేసుకుని ఉంచుకోవాలి. వాటర్లో వేయకపోతే అరటికాయ ముక్కలు త్వరగా నల్లబడిపోతాయండి. మనం కూర ఉడికేసరికి చాలా నల్లగా అయిపోతాయి. అందుకే వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. మసాలా కోసం వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మిక్సీ బాగా నలుగుతుందని వేసానండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కని కూడా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలండి. చూసారు కదా ఎలా వేగుతున్నాయో. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది కూడా అందులో యాడ్ చేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. అడుగున మాడు పట్టేయకుండా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుని మనము వేయించుకోవాలి. కాసేపు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీద అయితే మగ్గించుకుందామండి. గరిటెతో అయితే కలుపుకుంటూ మనం మగ్గించుకుందాం. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు మనం మగ్గించుకుందాం. చూసారు కదండి ఎలా మగ్గినాయో, కొంచెం వరకు మగ్గినాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. నేను ఈ కర్రీకి 2 స్పూన్స్ కారం అయితే వేసాను. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. 2 అరటికాయలకి నేను 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అయితే ఉప్పు వేసాను. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఈ విధంగా అయితే కలుపుకొని కొద్దిగా అవసరానికి సరిపడా నీళ్ళు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, అరటికాయ కూరలో ఎప్పుడు కూడా గుడ్లు, ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్, ఎండ్రాయిలు అలాంటివి వేసి వండకూడదండి. అరటికాయ కర్రీని నార్మల్గా మనం వండుకోవాలి, కానీ ఎలాంటి నాన్ వెజ్ మిక్స్ చేయకూడదు. చాలామంది వండుకుంటూ ఉంటారు కదా, అందుకే చెప్పాను. ఈ విధంగా చేస్తే మహా పాపమంట. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు, నేను ఇప్పటికీ అదే పాటిస్తున్నాను. సో మీకు కూడా చెప్పానండి. ఈ విషయం మీకు ముందే తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. చూసారు కదండి ఎలా ఉడుకుతుందో. హై ఫ్లేమ్ మీద అయితే నేను ఉడికించుకున్నానండి, మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు కొంచెం ఉడికాక ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకొని మనం 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనం గుమగుమలాడే అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మూత పెట్టుకుని నేను ఉడికించుకుంటున్నాను. చూసారు కదా ఎలా ఉడికిపోయి దగ్గర పడిపోయిందో. వాటర్ కూడా ఎగిరిపోయినాయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకుని మనము తీసేసుకుంటే అయిపోతుందండి. నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఎక్కువ ఇష్టం. సో నేను ఎక్కువగా కొత్తిమీర వాడుతూ ఉంటాను. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. చూసారు కదా అయిపోయింది, ఎగిరిపోయిందండి కర్రీ అంతా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని ఈ అరటికాయ కూరని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా చేసి మీ హస్బెండ్కి, మీ పిల్లలకి పెట్టండి. చాలా చాలా బాగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.